సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మీ సమయం వస్తోంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మనందరికీ మనం నమ్మే విషయాలు ఉన్నాయి. మీరు ఓపికగా వేచి ఉండి సరైన పని చేస్తూ ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండవచ్చు. కానీ మీలో ఇటువంటి మార్పు కనిపించడం లేదు. కోలుకోవటానికి, వ్యసనాన్ని విడిచిపెట్టడానికి, సరైన వ్యక్తిని కలవటానికి చాలా సమయం పట్టేలా అనిపిస్తుందా? కాదు. మీరు సిద్ధంగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు నేను త్వరగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు మీ జీవితంలో శీఘ్ర పనిని చేయబోతున్నప్పుడు కొన్ని కార్యాలకు కొంత సమయాన్ని నిర్దేశించాడు. ఇది అతని చేతిలోదని మనకు తెలుసు కాబట్టి ఇది చాలా అసాధారణంగా ఉంటుంది. ఏళ్ల తరబడి జరగాల్సింది క్షణికావేశంలో జరిగిపోతుంది. ప్రతి ఆలోచన మీకు చెప్పవచ్చు అది శాశ్వతమైనదని, ఎప్పటికీ మారదని. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి పనికి నియమించిన సమయం ఉందని. అది అకస్మాత్తుగా జరుగుతుంది. ఇప్పుడే దేవునితో ఒప్పందం చేసుకోండి. పని జరగటం లేదని అనేకమైన కారణాల గురించి ఆలోచించే బదులు పురోగతి జరుగుతుందని అతనికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించండి. ప్రార్థన. తండ్రి, మార్పు లేనిదిగా కనిపించే వాటిని మార్చే పురోగతితో నా జీవితంలో సరైన సమయాన్ని మీరు నిర్ణయించినందుకు ధన్యవాదాలు. నా జీవితంలో నెరవేరడం కోసము మీరు నిర్దేశించిన దాన్ని మీరే సరైనదిగా చెక్కుతున్నందుకు ధన్యవాదాలు. సంవత్సరాలు పట్టాల్సిన దానిని మీరు త్వరగా పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. యేసు నామంలో ఆమేన్.